వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. బోమన కరుణాకర్ రెడ్డి వివాదాస్పదమైన వ్యక్తి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టడం, టీటీడీ మీద ప్రభుత్వం మీద విమర్శలు చేయడం. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు, టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు, తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అలాగే పర్చేజ్ కంట్రోల్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా టీటీడీలో అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. టీటీడీ భూముల్ని కబ్జా చేసే ప్రయత్నం చేశాడు, కబ్జాలు చేశాడు, ఆస్తులను కూడా తారుమారు చేశాడు. పరకామణి కేసులో కూడా ఆయనే ప్రధాన ముద్దాయి అన్న వాస్తవాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి, వినపడతా ఉన్నాయి. ఇక నిన్న మొన్న బయటపడిన విషయం 11 ఎకరాల భూ కబ్జా. చిన్న పాకెట్, అది చిన్న అంశం అనుకోవచ్చు, కానీ వందల కోట్ల రూపాయల విలువ గల భూమి అది. ఆ భూమిని గుర్తించి ప్రభుత్వం అక్కడ అక్రమ కట్టడాలను కూల్చి స్వాధీనం చేసుకుంది. ఆ స్వాధీనం చేసుకోవడానికి కూడా తప్పుపడుతూ ప్రెస్ మీట్ పెట్టి మా భూమి మా అబ్బాయిది, మేము కోర్టులో తేల్చుకుంటామంటూ ఇవాటికి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం. అసలు బోమన కరుణాకర్ రెడ్డి ఏంటి, ఆయన గత చరిత్ర ఏంటి, ఇప్పుడు ఆయన అలా మాట్లాడగల కారణాలు ఏంటి, ఆయన ప్రస్థానం ఏంటి, ఆయన అక్రమాలు ఏంటి, దోపిడీలు ఏంటి, దారుణాలు ఏంటి, అన్నీ చేసి కూడా ప్రభుత్వం మీద ఎందుకు ఒంటికాల మీద ముందుకు వస్తూ ఉన్నాడు, విమర్శిస్తూ ఉన్నాడు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. బోమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా చేశాడు, తిరుపతి ఎమ్మెల్యేగా చేశాడు, వాళ్ళ అబ్బాయి మున్సిపల్ చైర్మన్ చేసినట్టున్నాడు. అనేక అక్రమాలు, దారుణాలుగా, దోపిడీలకు పాల్పడ్డాడు. నిన్న ఒక్క అంశం, చిన్న పాకెట్ 11 ఎకరాలు, దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకుంటే ప్రెస్ మీట్ పెట్టి రెచ్చిపోతా మా సొంత భూమి మాది అంటూ ఆయన మాట్లాడిన తీరు, ఆయన గతం ఏంటి, ఆయన చేసిన అక్రమాలు ఏంటి, భవిష్యత్తు ఏంటి, ఎట్లా చూస్తారు సార్? బొమ్మన కరుణాకర్ రెడ్డి అక్రమాలు అంటే నేను ఒక 1 hour నాన్ స్టాప్గా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో సహా చెప్తా. బికాజ్ ఆఫ్ ద టైం కన్స్ట్రైంట్ బ్రీఫ్గా మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం, పార్టీలకు అతీతంగా. ఈయన బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం మనం. ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? రాడికల్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. అది కూడా ముసుగే అనుకుంటున్నారు అందరూ. లేదు, దేవుణ్ణి విమర్శించినటువంటి వ్యక్తి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దేవుణ్ణి విమర్శిస్తూ అప్పట్లో ప్రచారం చేసినటువంటి కీలకమైన వ్యక్తి. ఆ కుటుంబ నేపథ్యం అది. సరే, అన్య మతస్థుడు అని కూడా నేను గట్టిగా చెప్పట్లేదు. వాళ్ళ కూతురు వివాహం ఏం చేశారో ఇది కూడా ఒక కాంట్రవర్సీ ఉంది. ఏదేమైనా ఇటువంటి బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఉన్న వ్యక్తికి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ కీలకమైన పదవి ఇవ్వటం కరెక్ట్ కాదు కదా. అది ఇవ్వటం వల్ల అన్య మతస్థులు తిరుమల పవిత్రతని దెబ్బతీశారు కదా 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో. ఆయన టీటీడీ పవిత్రతను దెబ్బతీసిన, వెంకటేశ్వర స్వామి గురించి అనేక అవాకు చవాకులు పేలినా, పుస్తకాలు వచ్చేసి మాట్లాడినా, ఇష్టానుసారం మాట్లాడినా, వైఎస్ రాజశేఖర రెడ్డికి, రాజారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయనకి పదవిని కట్టబెట్టారు. సన్నిహితుడు, పదవి కట్టబెట్టారు. నేనేమంటున్నా అంటే ఈజ్ నాట్ ద రైట్ పర్సన్ ఫర్ దిస్ రైట్ పొజిషన్. అది మిస్టేక్ జరిగింది. దాని ప్రభావం, దాని ఫలితం మనం చూసాం. 5 సంవత్సరాల కాలంలో పవిత్రమైన తిరుమలలో జరగని అక్రమాలు లేవు. సరే, అక్రమాలు జరిగితే మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి ఇంకొక అక్రమం. నేను ఎగ్జాంపుల్ చెప్తా. పరకామణి విషయంలో దొంగతనం చేసిన దొంగని ప్రొటెక్ట్ చేస్తూ వాడి దగ్గర నుంచి ఆస్తులు దొబ్బేసిన విషయం చూసాం. తర్వాత ఈ భక్తుల దగ్గర నుంచి మెటీరియల్ ఏదైతే దొంగలు పోయిందో, దొంగతనం చేసినందువల్ల అది రికవరీ చేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసే ఒక వ్యవస్థ ఉంది తిరుమలలో. ఆ మెటీరియల్ గోల్డ్ కావచ్చు, డబ్బులు కావచ్చు, అది దొబ్బేశాడన్న ఒక అలిగేషన్ ఉంది. దీంతో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిధులు అమలు చేయడంలో దుర్వినియోగం చేశాడు, లబ్ధి పొందాడు అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సిమ్స్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్ కొనటం కోసం ఈయన ఖర్చు పెట్టాను అని చెప్పింది 12 కోట్లు అయితే ఖర్చు పెట్టింది 1 కోటి రూపాయలు. టిమ్స్ ఇంకొక హాస్పిటల్లో ఇట్లానే ఎక్స్పాన్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 250 కోట్లు బడ్జెట్లో అలొకేషన్ లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్స్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇంకొక అంశం చూద్దాం, టీడీఆర్ బాండ్స్. టీడీఆర్ బాండ్స్ విషయంలో ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన నేతృత్వంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అడ్డు పెట్టుకొని 150 కోట్లు అవకతవకలు చేశాడు అనేది ప్రూవ్ అయింది విజిలెన్స్ విచారణలో. టీడీఆర్ బాండ్ల విషయంలోనే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిని అనగూడని మాట్లాడినాడు ఆయన. అవును, ఇప్పుడు చెప్తున్నా అదే, ఇప్పుడు భారీ కుంభకోణం అది. తర్వాత తిరుపతి ప్రాంతంలో జగనన్న కాలనీల విషయంలో తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకి ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి పొందాడు అనేది ఉంది. ఇక్కడ ఇదే కాకుండా భూ కబ్జాలో పరిసర ప్రాంతాల్లో 100 ఎకరాలు భూ కబ్జా చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటుగా తిరుమలలో ఈ మధ్య అధికారం పోయిన తర్వాత
మళ్ళీ తిరుమలను అపవిత్రం చేయాలి అని చెప్పేసి ఒక విగ్రహం దగ్గర ఏం ప్రవర్తించారు, మిస్గైడ్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత మందు బాటిల్స్, ఎంటీ బాటిల్స్ బయట పెట్టి మిస్గైడ్ చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ బెడిసి కొట్టినాయి. వీటికంటే ముందు వీళ్ళు అధికారంలోకి రావటానికి ముందు పింక్ డైమండ్ అని ఒక నాటకం ఆడారు. అది అసలు డైమండే లేదు. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తిరుమల బేస్గా చేసుకొని సార్ ఆ పింక్ డైమండ్ మీద అనేక అసత్య ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే ప్రయత్నం చేశారు కదా. ఇవాళ వాస్తవం కాదని తెలిసింది. ఆ తర్వాత ఆ గుళ్ళో ఉన్న పూజారులు కూడా చెప్పారు పింక్ డైమండ్ అనేది లేదని చెప్పి. ఆనాడు ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి మీద, ఆయన పేరంటే ఆ రోజున్న ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఇద్దరి మీద కేసు పెట్టే అవకాశం ఉందండి ప్రభుత్వం? లేదు, పెట్టారు దాని మీద కేసు ఉంది. అయితే ఇటీవల కాలంలో లేటెస్ట్గా కూడా అది క్లియర్ చేశారు, ఏం లేదు ఇది ఫాల్త్ కేసు అని. ఫాల్త్ కేసు అని తేల్చారు. కానీ ఫాల్త్ ఆరోపణలు చేసి 40 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ నాయకుల మీద మచ్చ చేసే ప్రయత్నం చేసిన వాళ్ళని విచారించి అరెస్ట్ చేయాలి కదా. అరెస్ట్ చేయాలి, ఒకటి పరువు నష్టం కింద కూడా రికవరీ చేయాలి. సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అంటే అక్కడి నుంచి మొదలు పెడితే ప్రస్తావన ఈ తిరుమల బేస్ చేసుకొని వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఎన్ని రకాల అవకతవకలు చేయాలో అన్ని చేశారు. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ నిన్న బయటకు వచ్చిన అంశం, తిరుచానూరు దగ్గర మంగళం మండలంలో సర్వే నంబర్ 47/1 5.07 acres, సర్వే నంబర్ 47/3 3.03 acres, సర్వే నంబర్ 47 3 acres మంగళం ప్రాంతంలో స్వర్ణముఖి నది ఒడ్డున మొత్తం కబ్జా పెట్టారు. ఉన్న దీనికి యాక్చువల్గా 3 ఎకరాలు అయితే పక్కన ఉన్న అతన్ని బెదిరించి కొంత, స్వర్ణముఖి నది FTLలో కొంత మొత్తం కబ్జా పెట్టి భారీ ఎత్తున జగన్ రెడ్డి గారి ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఎట్లా వేసుకున్నారో అట్లా వేసుకున్నారు, మట్టి తోలి బయట నుంచి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నిన్న ప్రభుత్వం వారు అది పడగొట్టడానికి వెళ్తే పడగొట్టడం కూడా సాధ్యం కాని విధంగా కాంపౌండ్ వాళ్ళు కట్టారు. ఏది విజయసాయిరెడ్డి గారు సముద్రం ఒడ్డున విశాఖపట్నంలో కట్టినట్టు అది ఇంకా పడగొట్టారు. ఇది పడగొట్టడానికి సాధ్యం కాక టెక్నికల్గా వీళ్ళు ఏం చేశారంటే నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రెంచెస్ తవ్వారు. అంటే కందకాలు అంటాం, ట్రెంచెస్ తవ్వేసి ఇటు అటు కాంపౌండ్ వాళ్ళని తీయటానికి సాధ్యం కాల, ఫినిషింగ్ వేశారు. సో ఇప్పుడు ఈ కేసు విషయంలో ఈయన చెప్తున్నటువంటి మాట ఏంటి, ఇదంతా జరిగిన తర్వాత ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మాకు నోటీస్ ఇవ్వకుండా ఇది ఎట్లా పగడగొడతారు. ప్రభుత్వం వాళ్ళు చెప్పిన రియాలిటీ ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే నోటీస్ ఆల్రెడీ ఇచ్చారు, వీళ్ళు స్పందించలా. నిన్న వాళ్ళ కొడుకు వెళ్ళినప్పుడు వాళ్ళ కొడుకు ఈ మాట చెప్తే ఆయన కామ్గా వెళ్ళిపోయాడు. ముందు అబ్జెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది, ఇది 25 సంవత్సరాల నుంచి ఈ భూమి నాకే చెందింది, తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తి, నేను కబ్జా పెట్టలేదు. ఇది భూమన కరుణాకర్ రెడ్డి స్టేట్మెంట్. నేను ఒక క్వశ్చన్ నిలదీసి అడుగుతున్నా, ఇది నిజంగా 25 ఏళ్ళ నుంచి వాళ్ళ భూమి అయితే 2024 ఎలక్షన్లో వాళ్ళ కొడుకు కాంటెస్ట్ చేసినటువంటి ఎలక్షన్ అఫిడవిట్ నేను స్టడీ చేశాను, అందులో దీని ప్రస్తావన లేదు. ఎందుకు లేదు? భూమన కరుణాకర్ కూడా ఎక్కడ ప్రస్తావించలేదుగా. అఫిడవిట్లో లేదు అని అంటే ఇప్పుడు ప్రాపర్టీ 25 years నుంచి ఉంది అని ఎలా చెప్తారు? దీనికి ఎందుకంటే దీనికి స్ఫూర్తి ఏంటంటే, ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. దీనికి ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పట్లో సమైక్య ఆంధ్రాలో ఇడుపులపాయలో అసైన్ ల్యాండ్ ఉందని అసెంబ్లీలో చర్చకు వచ్చింది. అప్పుడు ఆయన అసెంబ్లీలో ఏం చెప్పారంటే, అసెంబ్లీ సాక్షిగా, అది ఇదే సేమ్ మా తాత ముత్తాతల నుంచి వస్తుంది, అందులో అసైన్ ల్యాండ్ ఉందని నాకు తెలియదు, ఒకవేళ ఉంటే నేను వాపస్ ఇస్తా. ఉంది అని తేల్చారు, వాపస్ ఇవ్వలేదు, అది వేరే విషయం. 108 ఎకరాలు ఉంది, వాపస్ ఇవ్వాల. అది అంతటితో ఆ సబ్జెక్ట్ ముగిసిపోయింది, ఇంకా నేను దాన్ని ఏం అనట్లా. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అఫిడవిట్లో ఎందుకు లేదు? ఉండాలి కదా, నిజంగా ఉంటే ఉండాలి కదా. కొడుకు పేరు మీద, తండ్రి పేరు, ఎవరో ఒకరి పేరు మీద ఉండాలిగా, కుటుంబ సభ్యుల మీద కూడా లేదు. ఆ పక్కన ఉన్న భూమి కూడా వేరే అతను ఒక బ్రాహ్మణికి సంబంధించింది అయితే అతన్ని భయపెట్టి పంపించారు. స్వర్ణముఖి FTLలో కాంపౌండ్ వాళ్ళు వేసుకున్నారు. అక్కడ ల్యాండ్ ధర బాగా ఎక్కువ ఉండటం వల్ల మీరు అన్నట్టుగా ఎకర్స్ తక్కువ కావచ్చు, కానీ వాల్యూ ఎక్కువ. అన్నిటికంటే మించి ప్రభుత్వ స్థలం, అది ఇనాం భూమి, దాన్ని కబ్జా పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది? రెండో పాయింట్, ఇదొక్కటే వెలుగులోకి వచ్చింది. ఇది విజిలెన్స్ దర్యాప్తు పూర్తయి చాలా కాలమైంది, కానీ చర్యలు తీసుకోవటంలో కొంత లేట్ అయింది. అంటే అధికారులు అలసత్వమా, లేదంటే వాళ్ళకి అది నేను అనేది, అది ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఇంతకాలం విజిలెన్స్ రిపోర్ట్ వచ్చి చర్యలు తీసుకోమని ఆదేశాలు ఉన్నప్పటికీ తీసుకోలేదు. ఇది గుర్తించినటువంటి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఆ తీసుకొని RDOని MROని మొన్న సస్పెండ్ చేశారు. ఎందుకు చర్యలు తీసుకోలేదు? క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా. అంటే ఇప్పటికీ వ్యవస్థని మేనేజ్ చేసే విధంగా అధికారులు వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు, వాళ్ళు ప్రతి దగ్గర ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు. అదే ఎగ్జాంపుల్ భూమన కరుణాకర్ రెడ్డికి జరిగింది. TDR బాండ్స్ విజిలెన్స్ దర్యాప్తు పూర్తయింది, నిరూపించబడింది, యాక్షన్ తీసుకోవాలా.
మరి కొంతమంది మాట్లాడుతున్నారు, అంటే వేరే పార్టీ ముసుకేసుకొని మేధావులుగా చెప్తున్నాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఒకవేళ రెడ్ బుక్ రాజ్యాంగం అయితే వీళ్ళ మీద ఎప్పుడో తీసుకునేది ఉండే కదా, ఎందుకు లేట్ చేశారంటే మంచి ప్రభుత్వం అంటే సిస్టమేటిక్గా ప్రొసీజర్ వైలేట్ చేయొద్దు అని, డిలే అయినా పర్వాలేదు వాళ్ళు చేసినట్టుగా మనం చేయొద్దు అని కూటమి నిర్ణయం తీసుకుంది. దానివల్ల కొన్ని కేసెస్, చాలా కేసెస్ ఫర్ దట్ పర్పస్ లేట్ అవుతున్నాయి, చర్యలు తీసుకోవడంలో లేట్ అవుతుంది. ఇది ఒక సైడు కొంతమంది బాధపడుతుంటే కొంతమంది ముసుగేసుకొని రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. అంటే అక్రమాలు చేసి కేసు పెడితే అరెస్ట్ చేయాల్సింది కూడా ఇంకా ఆలోచన చేస్తూ ప్రొసీజర్ ఫాలో అవుతుంటే ఈ విమర్శ ఏంటండి, నాకు అర్థం కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం అని ఏడ్చే వీళ్ళు కరెక్ట్గా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఒక్కడే వాడు బయట ఉండేవాడు కాదు, ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఒక బేస్ ఫాల్త్ కేసు పెట్టారు. కేసు డీటెయిల్స్ చెప్పలా, ప్రొసీజర్ ఫాలో అవ్వాలా, దాని మీద సెక్షన్ 409 కింద కేసు పెట్టారు. ఎందుకంటే అది 10 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్, అందుకే 53 days జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలి అని అనుకుంటే వీళ్ళందరి మీద 10 సంవత్సరాల శిక్ష తక్కువ పడకుండా సెక్షన్స్ పెట్టి కేసు పెట్టొచ్చు కదా. అంటే ఆ రోజు ఎవిడెన్స్ లేకుండా, డాక్యుమెంట్స్ లేకుండా, ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు పెట్టగలిగారు. ఇవాళ అన్నీ ఉన్నా వాళ్ళని పెట్టడం లేదు. నేను అక్కడికే వస్తున్నా, పెట్టడం లేదు. ఎస్, పేరుని నాని బియ్యం విషయం ఏమైంది, ఎందుకు నిరూపించారు కదా, మరి ఎందుకు వదిలేశారు? ఆడుదాం ఆంధ్ర ఏమైంది, ఎందుకు వదిలేశారు? తమ్మినేని సీతారాం పరారీలో ఉన్నాడు, పట్టుకోలేరా? వాడిని పరారీ చేసే విధంగా సహకరించింది ఎవరు? విడుదల రజని ఎస్, కళ్ళ ముందు ఉంది. ఇవన్నీ అంబటి రాంబాబు కళ్ళ ముందు ఉన్నాడు. చాలా ఉన్నాయి. టీడీపీ ఆఫీసు మీద దాడి, కొడాలి నాని, ఎంతమంది లేరు అంటే. సరే, అక్కడ మొదలు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 175 మందికి 151 మంది గెలిచారు. ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. సుమారుగా ఈ ప్రజాప్రతినిధులు 225 మంది ఉంటారు జగన్రెడ్డితో కలిపి. వీళ్ళు కాకుండా ప్రధానమైన నాయకులు ఒక 300 మంది ఉంటారు. మొత్తం మీద ఒక 500 మంది వేసుకోండి. 500 మంది కూడా వాళ్ళు జైల్లో ఉండాలి, చేసి ఉండి ఉంటే. కానీ చెయ్యలేదనేది నేను ప్రముఖంగా, ప్రభుత్వం చట్టబద్ధంగా వెళ్తుంది కాబట్టి, వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు కాబట్టి వ్యవస్థలకి పనితీరు అప్పచెప్పారు కాబట్టి వ్యవస్థలకు అప్పచెప్పేశారు, మీరు చూసుకోండి అని. అందుకని చెప్పి అంత ప్రశాంతంగా తిరుగుతున్నారు బయట. అయితే ఇక్కడ పిటి ఏంటంటే, నా ఆవేదన ఏంటంటే, ఇది ఒక పార్ట్, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. నేనేమంటానంటే, ఇటువంటి కేసు పెట్టి కూడా అరెస్ట్ చేయాల్సిన కూడా ఇంకా ఆలోచన చేసి ప్రొసీజర్ ఫాలో అవుతుంటే కేసు పెడతారా? బీసీ మీద కేసు పెడతారా? ఈ క్యాస్ట్ మీద కేసు పెడతారా? ఈ క్యాస్ట్ ఎందుకు వస్తుంది ఇందులో? మరీ గమ్మత్తుగా సార్, గుద్దాము, చచ్చిపోయాడు, దానికి కేసు ఏంటంటారేంటి? అంటే ఏముంటుంది మరి? రైట్, నేను అడుగుతాను ఇప్పుడు. కోడి కత్తి సీను ఎయిర్పోర్ట్లో ఏదో ఆయన పొడిచాడని చెప్పి కేసు పెట్టలేదా? టమాటా సాస్ పూసుకుని మరీ కేసు పెట్టారా లేదా? నంబర్ 1. నంబర్ 2, 5 సంవత్సరాలు జగన్ రెడ్డి గారు సాక్షిగా ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు? 5 సంవత్సరాలు వాడు రిమాండ్గా కోర్టులో, జైల్లో ఎందుకు మగ్గాడు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రికి వెళ్ళలేదు, ఇవాళ పులివెందుల ఎమ్మెల్యే గెలిచినా కూడా వెళ్ళలేదు కదా. నంబర్ 3, వాడు పిల్లోడేగా ఈయన భాషలో, వాడు యూతే అప్పుడు, ఇదే ఏజీ. మరి చేసేదేంటి, చెప్పేదేంటి, గతం ఏంటి, ఇప్పుడు మాట్లాడేదేంటి? డాక్టర్ గారు కొడుకు కేసు ఎట్లా పెడతారు? మత్స్యకారులు మంత్రిగా చేసాడు కేసు ఎట్లా పెడతారు? యాక్సిడెంట్ అయితే కేసు పెడతారా? ఏం మాట్లాడండి ఇవి? ఇప్పుడు భూమన్ కరుణారెడ్డి మీద కేసు పెడితే అట్లా ఎందుకు పెడతారు? కక్ష సాధింపు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసు పెడతారా? ఏంటిది? వాట్ ఇస్ దిస్? కారుమూరి సునీల్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే, ఈడీ అరెస్ట్ చేస్తే ప్రభుత్వం ఎట్లా అరెస్ట్ చేస్తుంది? బీసీ అక్రమం కేసు పెట్టి అరెస్ట్ చేశారంటారు. అరెస్ట్ చేయాలనుకుంటే అక్కడ దారుణంగా మనీ లాండరింగ్ చేశారు, వేల కోట్ల రూపాయలు దేశరద్దు దాటిపోయినాయి అని చెప్పి ప్రూఫ్తో సహా కేసు పెడితే దుర్మార్గులు, సన్నాసులు దారుణంగా మాట్లాడుతున్నారు. ఈడీ అరెస్ట్ను క్వశ్చన్ చేయటం అంటే సెంట్రల్లో ఉన్న బీజేపీని నిలదీయాలి కదా. ఈడీ స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుందా? మరి అక్కడ నిలదీసేది ఉండే, అక్కడ లేదు. మళ్ళీ అక్కడ శుభాశిష్యులు కావాలా? ఇక్కడ ఇది డ్యూయల్ నేచర్, ఈ ద్వంద్వ వైఖరి. ఒక సైడ్ అక్కడ విమర్శించరు, ఈడీ సిబిఐ అక్కడ కదా విమర్శించాలా, ఇక్కడ ఎందుకు విమర్శిస్తున్నారు? స్టేట్ గవర్నమెంట్దా అది పని. సార్, ఇక్కడ దొంగతనం చేసి వాళ్ళే మళ్ళీ దొంగ అని అరుస్తూ ఉన్నారు, వ్యవస్థల మీద తిరగబడుతున్నారు, ప్రభుత్వాల మీద తిరగబడుతున్నారు. అయినా వ్యవస్థలు గమ్మున ఉన్నాయి, వ్యవస్థలను తిట్టినా పట్టించుకోవట్లే వ్యవస్థలు కూడా. అంటే వీళ్ళు సమాజాన్ని ఏం చేద్దామని, ప్రజలకు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు ఈ వ్యవస్థలు నడిపేవాళ్ళు. అంటే ఇక్కడ రెండండి, ప్రభుత్వం కొంత గతంలో జగన్ రెడ్డి గారు చేసిన విధంగా చేయకూడదు అనేది ఒక నిర్ణయం. ఇటు సైడ్ జగన్ రెడ్డి గారి సైడ్ తీసుకున్నట్టయితే
ఓల్డ్ అండ్ అవుట్డేటెడ్ స్ట్రాటజీ అండ్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. సరే, వాళ్ళ ప్రభుత్వ నిర్ణయం కరెక్ట్ అనుకోండి, కక్ష సాధింపు అంటారు, మళ్ళీ ప్రజల్లో అది ఇది అని చెప్పి గందరగోళం అని చెప్పి సైలెంట్గా ఉంటున్నారు అనుకోండి, మీరు పోలీసులు కొట్టినా పోలీసులు పట్టించుకోరా? అదే మెతక ప్రభుత్వం అనే ఫీల్ రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇట్లాగా సార్, ఇప్పుడు మీరు ఒక పోలీసు అధికారిని కొట్టారు, తోశారు, దానికి ప్రభుత్వానికి సంబంధం ఉంది? నిర్ణయం తీసుకోవాల్సింది ఆ స్పాట్లో ఉన్న అధికారి. కానీ నేను ఇంతకు ముందే చెప్పా, అధికారుల్లో చాలామంది ఇప్పటికీ వీళ్ళ కనుసంజ్ఞల్లో వీళ్ళ కళ్ళల్లో ఆనందం చూసే విధంగా ప్రవర్తిస్తున్నారు. నంబర్ 1. గతంలో అలా చేసిన వాళ్ళు ఈరోజు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నారు. అయినా కూడా రియలైజేషన్ రావటం లేదు. ఎందుకు అంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఈ జెండా కప్పుకుంటారు, ఆ భరోసా ఉంది, ఆ సపోర్ట్ ఉంది, ఆ పైనుంచి ఆజ్ఞలు ఉన్నాయి. సో ఈ స్వార్థ ప్రయోజనాల కోసం, రెండోది గతంలో చేసినప్పుడు ఆల్రెడీ తినాల్సినంత తినేశారు అన్న పరిపాలనలో. సో ఇటువంటి కారణాల వల్ల వాళ్ళు కూడా అటు సైడ్ మొగ్గు చూపుతున్నారు, అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించటం లేదు. తమ్మినేని సీతారాంకి పారిపోమ్మని సలహా ఎవరు ఇచ్చారు? పారిపోయే విధంగా ఎందుకు అలో చేశారు? అంటే జెండా కప్పుకుందాం అనే ఆలోచన ఉంటే ఉండొచ్చేమో, అసలు జెండా ఉంటేగా కప్పుకోవడానికి. అప్పటికి ఉండదు, కానీ ఇప్పటికి వాళ్ళ భావం. ఇప్పుడు సీదిరి అప్పలరాజు విషయం తీసుకుందాం. వేరే వ్యక్తి సిద్ధార్థ అన్న వ్యక్తిని స్టేషన్కి పంపిస్తే వాడు మీద స్టేషన్ బెయిల్ ఎట్లా ఇస్తారండి? అంటే ఆల్రెడీ వాళ్ళ కుమ్మక్క అయ్యారనేది తెలుస్తుంది. సరే, తర్వాత ఆ కన్సర్న్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, అది వేరే విషయం. కానీ నేనేమంటున్నా అంటే వ్యవస్థలను కూడా ప్రక్షాళన చేయాలి, స్ట్రెంథన్ చేయాలి ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కూటమి. నంబర్ 2, జగన్ రెడ్డి గారు కూడా రియలైజ్ అవ్వాలి. ఎవరిని అరెస్ట్ చేస్తే వాళ్ళని, ఇప్పుడు సపోజ్ జోగి రమేష్ని వాళ్ళ కోడలు కేసు పెడితే, మరి ఇప్పుడు ఈయన జోగి రమేష్ని పరామర్శించి ఓదారుస్తాడా, వాళ్ళ కోడల్ని పరామర్శించి ఓదారుస్తాడా? జోగి రమేష్ని ఓదారుస్తాడు. అంటే మొన్న దానయ్యని ఎలా ఓదార్చలేదో, మరి ఈ రాజకీయాలకు అవుట్డేటెడ్ అండి. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక సంఘటన గుర్తొస్తా ఉంది సార్. హైదరాబాద్ మహేశ్వరం దగ్గర నాగారం అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఒక లేఅవుట్లో మా ఫ్రెండ్ ఒక ఆయన సైట్ కొనుక్కున్నాడు, ప్లాట్ కొనుక్కున్నాడు. వెనకాల ప్లాట్ 4 అంగుళాలు ఫారెస్ట్ ల్యాండ్లో కలిసింది. ఫారెస్ట్ ల్యాండ్ ఈ 4 అంగుళాలు కలిసింది. దీంట్లో ఆ ప్లాట్లో ఆ 4 అంగుళాలు కొంత భాగమే. ఇమీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఆ ప్లాట్తో పాటు ఇంకా 4 ప్లాట్లు వరుసనే ఫెన్సింగ్ వేసి ట్రెంచ్ తవ్వి బోర్డు పెట్టి వెళ్ళిపోయింది. లాక్కోలేక పీక్కోలేక వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. వాళ్ళేమో సర్వే చేసి చేయరు, మాది ఇక్కడ దాకా అంటారు. వీళ్ళు సర్వే చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ అంత సీరియస్గా ఉంటుంది. అంగుళం కబ్జా చేసిన అలాంటిది 100 ఎకరాలు సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించుకుంటే చర్యలు లేవు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడవి నడిబొడ్డున ఆక్రమించుకుని పెద్ద విల్లా కట్టుకున్నాడు, చర్యలు లేవు. నిరూపించిన తర్వాత కూడా ఇంకోటి మీరు చెప్పినట్టుగా ఈ ఫారెస్ట్ యాక్ట్ ఒకటి, రైల్వే యాక్ట్ ఒకటి వెరీ స్ట్రాంగ్ ఉంటాయి ఒకటి. రెండోది రిపోర్ట్ వచ్చింది, కన్ఫర్మ్ చేశారు, ఇది జరిగి కూడా సంవత్సరం దాటిపోయింది, నో యాక్షన్. ఇంత స్లోగా ఉన్నా కూడా మరి రెడ్ బుక్ రాజ్యాంగం అంటారేంటి అనేది నా ఆవేదన. ప్రజల ప్రశ్న కూడా అదే. చర్యలు తీసుకోవట్లేదు కదా, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు కదా, వాళ్ళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వెళ్ళిపోతున్నారు, మీ పార్టీని మీరు మీ పనులు మీరు చేసుకున్నారు కదా, ఎందుకు ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు అని ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. అది నెగిటివ్ అవుతుంది ఒకటి. రెండోది, ప్రతి ఒక్క అక్రమం జరిగినప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వాలనేది విచక్షణ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ దానయ్య కావచ్చు, ఇప్పుడు రేపు జోగి రమేష్కి ఇవ్వచ్చు, తమ్మినేని సీతారాంకి ఇవ్వచ్చు. ఇట్లా ఇవ్వటం వల్ల అవుట్డేటెడ్ స్ట్రాటజీ పాలిటిక్స్ అవి. ఇప్పుడు అంటే అవుట్డేటెడ్ పాలిటిక్స్ అని చెప్పి మీరు ముందు చూపుతా అనుకుంటున్నారు సార్. మీరు అతని ఉద్దేశం ఒకటే, సమాజంలో అరాచక శక్తులన్నీ అతని పక్కన ఉండాలి, ప్రజలను భయపెట్టాక పనికొచ్చే మనుషులంతా అతని పక్కన ఉండాలి. మర్డర్లు చేసేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళు, గంజాయి అమ్మేవాళ్ళు, ఇంకోటి కబ్జాలు చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళే జగన్ రెడ్డికి కావాలి. వాళ్ళని పక్కన పెట్టుకుంటే ప్రజలదేముంది, ప్రజలు పిచ్చాళ్ళు భయపడి పారిపోతారు. రేపు అవసరమైతే బూతులను కూడా ఆక్రమించుకుని ఓటింగ్ చేసే జనాలు మనకు కావాలనే ఉద్దేశంతో వాళ్ళనే పెట్టి తిరుగుతున్నాడు, వాళ్ళని సమర్థించుకుంటాడు. నేను అదే అంటున్నాను, ఆ రోజులు ఇప్పుడు లేవు. జన్జీ ఉద్యమాలు వస్తున్నాయి ఇప్పుడు నేతృత్వంలో, ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్. ఇప్పుడున్న కాలంలో అందరికీ నిజాలు సోషల్ మీడియా ద్వారా అన్నీ తెలుస్తున్నాయి. సో సోషల్ మీడియా ద్వారా జంజీకి ఎన్ని తెలిస్తే, ప్రధానంగా వాళ్ళ భారతదేశంలో జంజీ చేయాల్సింది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమంటాం, నీట్ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడటం కాదు, జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక ఉగ్రవాదిని అరెస్ట్ చేసి జైల్లో వేసి బయట రాకుండా కట్టడి చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, దేశ భవిష్యత్తు బాగుపడుతుంది,
పార్టీలు బాగుపడతాయి, ప్రభుత్వాలు బాగుపడతాయి. ఎస్, మీరు చెప్పినట్టుగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దేశంలో ఇటువంటి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ అస్సాం ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం, జరిగింది అవన్నీ చిన్న చిన్నవి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాలసీ, ఇదే స్ట్రాటజీ, గంజాయి బ్యాచ్ని, రౌడీల్ని మద్దతు సమర్థిస్తూ వస్తూ ఉంటే అక్కడ కూడా ఒకవేళ ఉద్యమం రూపు దాలిస్తే మీరు అన్నట్టుగా డిమాండ్ ప్రధానంగా ఆ విధంగా వస్తే నెక్స్ట్ రాజకీయ భవిష్యత్ ఏంటి, ఆ పార్టీ ఫ్యూచర్ ఏంటి? ఆ పార్టీకి ఫ్యూచర్ లేదని చెప్పి ఎప్పుడైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గొయ్యితోవాడో ఆ రోజు స్పష్టంగా తెలిసిపోయింది. అంటే అదొక్కటే కాదు కదా, ఇప్పుడు అతనికి రాజకీయ పార్టీ నడిపే ఇంట్రెస్ట్ లేదు, అసలు ఎన్నికల్లో గెలిచే ఉద్దేశం కూడా లేదు. ఈ దొంగల ముఠాని దండుపాలెం బ్యాచ్ని అడ్డం పెట్టుకుని దోచుకోవటం మాత్రమే. దోచుకోవటం కోసం రాజకీయ పార్టీ ఉండాలా, దోచుకోవటం కోసం పదవి ఉండాలా, కేసుల నుంచి తప్పుకోవటం కోసం ప్రొటెక్షన్ కోసం ఒక అంబరెల్లా గొడుగు కావాలా. గొడుగు కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ శుభ ఆశీస్సులు ఉండాలా. ఇవన్నీ ఉండాలంటే ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే కుదరదు. చక్ర బంధంలో ఉన్నాడు, రాజకీయాలు నిష్క్రమించాడు. ఆ గొడుగు కింద ఉంటా వ్యవస్థలో కొంతమందిని మేనేజ్ చేసుకుంటా టైంపాస్ చేస్తున్నాడు. ఇక్కడ ఎట్లా ఉందంటే ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని స్థాయిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ప్రభుత్వాలు ఏమీ చేయలేని పరిస్థితి అంటే ఒకటి, ఎక్కడ నుంచో ఉండాల్సిన శుభాశిషులు ఉన్నాయి, అవి కట్ ఆఫ్ అయితే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి, అది వాస్తవం, ఎవరు అనుకున్నా కాదనుకున్నా. రెండోది, ఇటువంటి ప్రొలాంగ్డ్ ఎక్కువ కాలం నడవు, టెంపరీగా కొంతకాలం నడుస్తుంది. మూడోది, ఇప్పుడు ఈయన మీద ఉన్న డిఫరెంట్ ఇష్యూస్లో కేసెస్ ఒక కొలిక్కి వస్తున్నాయి. ఇప్పుడే వచ్చినాయి అని నేను అన్నాను, ఒక కొలిక్కి వస్తున్నాయి. కొలిక్కి వస్తున్నాయి అనుకుంటున్నాం, వచ్చి మళ్ళీ ఆగిపోతాయి, మళ్ళీ 6 ఏళ్ళు నడవట్లా డిలే అవుతున్నాయి. సో అవి ఒక కొలిక్కి వస్తే ఈ మధ్యకాలంలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే కూటమి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఏదైనా జరిగే అవకాశం ఉంది. లేట్ అవ్వచ్చు కానీ సెక్షన్ తప్పుకోలేరు అనేది. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి సుమారుగా 40 ఏళ్ళు ఉన్నప్పుడు మొదలుపెట్టినట్టు రాజకీయం దోపిడీ వ్యవహారం. ఇవాళ 55 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినాయి. ఆ కేసులు ఇంతవరకు విచారణ కూడా మొదలుపెట్టలా, ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి. ఇంకో 30 ఏళ్ళు 35 ఏళ్ళు పడద్ది. ఏది ఫైనల్ స్టేజ్ విచారణ అయ్యి ఒక కంక్లూజన్ వచ్చేటప్పుడు, కంక్లూజన్ అప్పుడు కూడా శిక్ష పడుతుందని ఎవరు అనుకోవట్లా. అంటే 90 ఏళ్ళు వస్తాయి. ఉపయోగం ఏంటి? ఈ లక్షల కోట్ల రూపాయలు దోచుకొని తమ కుటుంబం రాజ విలాసాలు అనుభవిస్తా, దేశ విదేశాల ప్యాలెస్లు కట్టుకుని అనుభవిస్తూ ఉంటే 90 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇదిగో నువ్వు ఆ రోజు ఎప్పుడో దోపిడీ చేశావు కాబట్టి నీకు 4 రోజులు శిక్ష వస్తున్నావు అంటే ఉపయోగం ఏముంటుంది? ఇదే న్యాయ వ్యవస్థలో న్యాయం జరగటం లేట్ అయితే, న్యాయం జరిగింది అని అనిపించకపోతే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతారు ఇటువంటి జగన్ రెడ్డి లాంటి వాళ్ళ వల్ల. ఆ ఉదాసీనత వల్లే, వ్యవస్థలో ప్రదర్శిస్తున్న ఉదాసీనత వల్లే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి, ఇంకొకడు ఈ దోపిడీకి అలవాటు పడిపోయి దోచుకుంటా కోర్టులు మమ్మల్ని శిక్షించలేవు, ఈ వాయిదాలు పడతా ఉంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు పడుతుంది తీర్పు వచ్చేటప్పటికి, ఈలోపు మన కుటుంబాలు దేశ విదేశాలు దాటిపోయి బతికేవచ్చు అన్న ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా దోచుకుని వెళ్ళిపోతున్నారు. జగన్ని ఆదర్శంగా తీసుకుని ఆ పార్టీ నాయకులు ఎట్టాగైతే దోపిడీలు చేస్తున్నారో యువత కూడా పెడదారిని పట్టి చీటింగ్ మొదలుపెట్టారు. చీటింగ్ చేసే శిక్షలు లేవు. వెళ్ళిన 4 రోజులు లోపల నుండి బెయిల్ వచ్చేస్తుంది, బయటకు వచ్చినాక ఆయన ఎవడేం అనేది లేదు. అంటే ఈయన కొత్త రకం సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాడు, తీసుకొచ్చాడు. అది తప్పుదారి పట్టడానికి ప్రధానమైన కారణం. రెండోది, సెంట్రల్ ఆధీనంలో ఉన్న సిబిఐ ఈడీ కేసెస్ డిలే అవుతాయి, రకరకాల రీజన్స్. ఈయన అక్రమాస్తుల కేసులు కూడా అట్లానే సాగుతుంది, తెలుగు టీవీ సీరియల్ సాగినట్టుగా. కానీ నేనేమంటానంటే కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేసెస్, స్టేట్ ఆధీనంలో ఉన్నటువంటి కేసెస్ ఇంకా డిలే చేయకుండా నిర్ణయం తీసుకోవటం అనేది మంచి మెసేజ్ వెళ్తుంది అనేది ముందు నా భావం. కేంద్ర వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డిని శిక్షించి ప్రజలను బాగు చేస్తుందా, ప్రజలకు అండగా ఉంటుందా, లేదు అంటే జగన్ రెడ్డిని కాపాడుకుంటా వ్యవస్థలని, దేశాన్ని, ప్రజల్ని నాశనం చేస్తుందా, భవిష్యత్తు నిర్ణయిస్తున్నట్టు విశ్లేషించిన కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.